అమెరికా నాటో నుండి వైదొలిగితే ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్. ఈరోజు మన స్టోరీ ఏంటంటే, అమెరికా నాటో నుండి వైదొలగబోతుందా? చూద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఇటీవల కాలంలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నుండి వైదొలిగితే ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో నాటో దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితే ఏమవుతుంది? ఇది రష్యా మరియు చైనాకు లాభదాయకమా? ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకోగలదా? వీటన్నిటికీ కూడా ఈరోజు మన స్టోరీలో జవాబులు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు చూద్దాం. అమెరికా నాటో నుండి వైదొలిగితే ఏమవుతుంది? చూద్దాం. నాటో అనేది 1949లో ఏర్పడిన ఒక సైనిక కూటమి. ఇందులో అమెరికా, కెనడా మరియు యూరోపియన్ దేశాలు సభ్యులు. ఈ కూటమి ప్రధాన సూత్రం ఏంటంటే, ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అన్ని సభ్యదేశాలు కలిసి రక్షణ కల్పిస్తాయి. అమెరికా గనక నాటో నుండి వైదొలిగితే యూరప్ దేశాలకు భారీ సవాళ్లు ఎదురవుతాయి. ఒకటి, అమెరికా నాటో సైనిక బలానికి వెన్నెముక వంటిది. అమెరికా సైనిక ఖర్చులో దాదాపు 70% నాటో రక్షణ బడ్జెట్లో భాగం. అమెరికా వైదొలిగితే యూరోపియన్ దేశాలు తమ రక్షణ కోసం చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు తమ సైన్యాలను బలపరుచుకోవాలి. ఇది వారి ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి తెస్తుంది. పోలాండ్, బాల్టిక్ దేశాలు అంటే ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా వంటి రష్యా సరిహద్దు దేశాలు భయంతో ఉంటాయి. వీరు రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా రక్షణపై ఆధారపడ్డారు. ఇప్పుడు నాటో మరియు అమెరికా మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా ఊహాజనిత పరిస్థితి. కానీ నాటో దేశాలు అమెరికాతో పోరాడగలవా? చూద్దాం. సైనిక బలం పరంగా అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యాధునిక సైన్యాన్ని కలిగి ఉంది. అమెరికాకు 11 విమాన వాహక నౌకలు ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా కలిపినా కూడా 10 మాత్రమే ఉన్నాయి. అమెరికా రక్షణ బడ్జెట్ సంవత్సరానికి దాదాపు $800 బిలియన్. ఇది యూరోపియన్ నాటో దేశాలు అన్నీ కలిపినా కూడా రెట్టింపే. అయితే నాటో దేశాలు అన్నీ కలిసినా కూడా బలంగానే ఉంటాయి. ఫ్రాన్స్, బ్రిటన్లు అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. కానీ సాంకేతికత, అనుభవం మరియు ప్రపంచవ్యాప్త సైనిక స్థావరాల పరంగా అమెరికా చాలా ముందుంది. అసలు యుద్ధం జరిగితే ఇరువైపులా భారీ నష్టాలు ఉంటాయి. కానీ సైనిక బలం పరంగా చూస్తే అమెరికాకు ప్రయోజనం ఉంది. అయితే ఇది కేవలం సైనిక యుద్ధం మాత్రమే కాదు, ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక విపత్తు అవుతుంది. రష్యా మరియు చైనాకు ఏదైనా లాభం ఉందా? చూద్దాం. ఖచ్చితంగా ఉంది. అమెరికా నాటో వివాదాలు రష్యా మరియు చైనాకు బంగారు అవకాశం. రష్యాకి ఏంటి లాభం? చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా కాలంగా నాటో విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నాటో నుండి వైదొలిగితే రష్యా తూర్పు యూరప్లో తన ప్రభావం పెంచుకోగలదు. ఉక్రెయిన్, జార్జియా వంటి దేశాలపై ఒత్తిడి పెట్టగలదు. బాల్టిక్ దేశాలకు భయం చూపించగలదు. శక్తి వనరుల ద్వారా యూరోప్ను తన వైపు లాగగలదు. ఇప్పుడు చైనాకు ఉన్న లాభాలేంటో చూద్దాం. చైనా ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో తన ప్రభావం పెంచుకోవాలని చూస్తుంది. అమెరికా నాటో విషయాల్లో చిక్కుకుంటే లేదా నాటో నుండి వైదొలిగితే చైనా తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాల్లో మరింత దూకుడుగా వ్యవహరించగలదు. జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్ వంటి అమెరికా మిత్రదేశాలు చాలా భయపడతాయి. రష్యా మరియు చైనా కలిసి కూడా ఈ పని చేయవచ్చు. ఇరు దేశాలు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. పాశ్చాత్య దేశాల బలహీనత వాటికి ప్రపంచంలోనే కొత్త క్రమాన్ని స్థాపించే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ ప్రశ్నకు చూద్దాం. అమెరికా విజయం సాధిస్తుందా? గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ భూభాగం, కానీ అది స్వయం పాలనా అధికారాలు కలిగి ఉంది. ఇటీవల అమెరికా రాజకీయ నాయకులు గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని లేదా స్వాధీనం చేసుకోవాలని ప్రస్తావనలు చేశారు. ఎందుకు గ్రీన్లాండ్ ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. గ్రీన్లాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపం సైనిక స్థావరాలకు అద్భుతమైన స్థలం.
వనరులు, చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగితే కొత్త నావికా మార్గాలు తెరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమా? చూస్తే ఇది చాలా కష్టం. గ్రీన్లాండ్ను బలవంతంగా తీసుకోవాలంటే అమెరికా నాటో సభ్య దేశమైన డెన్మార్క్పై దాడి చేయాలి. ఇది నాటో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది మరియు యూరప్ మొత్తాన్ని అమెరికాకు వ్యతిరేకం చేస్తుంది. శాంతియుత మార్గంలో కొనుగోలు చేయాలంటే డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్ ప్రజలు అంగీకారం అవసరం. డెన్మార్క్ ప్రభుత్వం ఇది అమ్మడానికి సిద్ధంగా లేదు. గ్రీన్లాండ్ ప్రజలైతే తమ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, అమెరికా భాగం కావడానికి కాదు. అమెరికా నాటో నుండి వైదొలిగితే గ్రీన్లాండ్ తీసుకోవడం మరింత కష్టం అవుతుంది. యూరోపియన్ దేశాలు ఐక్యంగా వ్యతిరేకిస్తాయి. రష్యా మరియు చైనా కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే ఆర్థిక ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. అమెరికా నాటో విడిపోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. అమెరికా మరియు యూరప్ మధ్య వాణిజ్యం సంవత్సరానికి $1 ట్రిలియన్. ఈ సంబంధాలు దెబ్బతింటే ఇరువైపులా ఆర్థిక మాంద్యం వస్తుంది. డాలర్ విలువ తగ్గవచ్చు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు మరియు ప్రజలకు ఉద్యోగాలు పోతాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి ఆగిపోతుంది. రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ క్రమం పూర్తిగా మారిపోతుంది. అమెరికా నాయకత్వంలోని ప్రపంచం ముగిసిపోతుంది. బహుళ శక్తి కేంద్రాలు ఉన్న కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. చిన్న దేశాలు భయపడతాయి, అవి పెద్ద దేశాల చెరసాల్లో చిక్కుకుంటాయి. అంతర్జాతీయ చట్టాలు బలహీనపడతాయి, శక్తి ప్రదర్శనే న్యాయం అవుతుంది. ఇక అమెరికా నాటో నుండి వైదొలగడం మరియు నాటో దేశాలతో యుద్ధం చేయడం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు. ఇవి సైద్ధాంతికంగా మాత్రమే చర్చించదగినవి. ఆచరణలో ఇవి ప్రపంచానికి విపత్తు తెస్తాయి. రష్యా మరియు చైనా ఈ విభేదాల నుండి నిశ్చయంగా లాభం పొందుతాయి. అవి తమ ప్రాంతీయ ప్రభావాలను పెంచుకొని ప్రపంచ క్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం. డెన్మార్క్ నాటో సభ్యుడు కావడం, అంతర్జాతీయ చట్టాలు మరియు స్థానిక ప్రజల అభిప్రాయాలు ఇవన్నీ అడ్డంకులే. అంతిమంగా అమెరికా యూరప్ సంకీర్ణం రెండు వైపులకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి మంచిది. శాంతి, ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధి కోసం ఈ భాగస్వామ్యం కొనసాగడం అవసరం. విభేదాలు ఎవరికీ మంచివి కావు. అమెరికా, యూరప్ లేదా ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా మంచివి కాదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.